తులారాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివిధ రూపాల్లో వేరువేరు రకాల వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దవారి యొక్క ఆస్తులు లభిస్తుంటాయి. వారి ద్వారా మీకు కలిగినటువంటి ఆదాయాలను వినియోగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు నిరంతరం అందిస్తూ ఉండటం మంచిది. ఈ వారం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వివిధ అంశాల్లో మీరు ముందుకు వెళితే కనుక అవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు కూడా ఈ వారం కొంతమేరకు లాభాలను అందిస్తుంటాయి. మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య కుటుంబ విషయాలు చర్చకొస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా సమస్యలను అధిగమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యంగా అనుబంధాలు, ఆప్యాయతల విషయంలో గొడవలు ఏర్పడకుండా మీరు మీ కుటుంబం యొక్క విలువలను, గౌరవాలను కాపాడుకుంటూ ఆ సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. తులారాశి వారు ఈ వారం అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం అనేది చాలా చాలా మంచిది, అవసరం కూడా. వీలైతే కనుక మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం ద్వారా మీకు కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇతరమైనటువంటి ఆర్థిక విషయాల్లో కావచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి ఆ సమస్యలను అధిగమించేందుకు అమ్మవారు మీకు మంచి మార్గాలను కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది.